ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్ని పర్వతం జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు పర్వతాన మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనంపై రాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడతడు మమకారములో మాతృమూర్తి అతడు దండింపదయగల తండ్రి అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింగు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు తల్లి ఒడిలోన ఒదిగే శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయందు సరస్సంత లోతైనవాడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు ప్రజల పాలనలో పరమ బంటునతడు రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన విర్లాపురం గ్రామంలో విర్లాపురం ఆరోగ్య భరోసా కొరకు హెల్త్ క్యాంప్ మరియు హెల్త్ కార్డుల పంపిణీ దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఎమ్మెల్యే పుత్తుల లక్ష్మారెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ శంకరరావు గారికి స్కైలాబ్ నాయక్ గారికి రెడ్డి గారికి గాజుల శ్రీనివాస గారికి వచ్చిన పెద్దలందరికీ శ్రీవాళ్ళ పెద్దలందరికీ గ్రామస్తులకి గ్రామ యువతకి కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సభ్యులందరికీ విర్లాపురం గ్రామం ఆరోగ్యం కొరకు భరోసా కార్యక్రమం కొరకు ఈ విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రస్తుతం సీజనల్ వ్యాధుల్ని దృష్ట్యా హెల్త్ క్యాంప్ నిర్వహించడం కోసం ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఊరిలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేదోడుగా ఉండడం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఓపీ లేకుంటే ఎంతో కొంత మేలు జరుగుతున్న ఓపీకి అయ్యే ఖర్చు కనీసం అందరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిసి ఈ విధంగా ఒక హెల్త్ కార్డ్ అనేది ఏర్పాటు చేసి అది ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు ప్లస్ అంగిరెడ్డి గారు స్కైలార్ నాయక్ గారు అందరి సహకారంతో గ్రామస్తులందరి సహకారంతో దాన్ని గ్రామస్తులకు ఎంతో కొంత మేలు చేయడం కోసం ఉపయోగిద్దామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సార్ మాకు హెల్త్ పరంగా మా ఊర్లో హెల్త్ సబ్ సెంటర్ లేదు. హెల్త్ సబ్ సెంటర్ ముద్మాణిక్యం కింద ఉంది. ముద్మాణిక్యం అడవిరాయలపల్లి కింద ఉంది. మండలం డివైడ్ అయినా కానీ ముద్మాణిక్యం నుంచి విల్లాపురం సెంటర్ అనేది డివైడ్ కాలేదు. అడవిరాయలపల్లి సెంటర్ కాకుండా దామచల్ల పోయి మందులు అడుగుతుంటే ఇవ్వట్లేదంట. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు విల్లాపాలెం సెపరేట్ గా హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం సంపాదించే సంపాదన చదువుకి వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ కాబట్టి మనము మన పరిసరాలు పరిశుభ్రించుకోవాలి. అందులో ఈ సీజన్ వాతావరణంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండి ఈ సీజన్ వాతావరణంలో వరిచేయకుండా మంచి పద్ధతులు మంచి అలవాట్లతో మనం నిలబెట్టచ్చు. అదేవిధంగా ఇప్పుడు లక్ష్మణరావు ఈ గ్రామానికి ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్ భాస్కర్ వారిని మరియు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని వారికి మన గ్రామ ప్రజలకి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి రోడ్డు లేకుండా తర్వాత అదేవిధంగా వైద్య పరీక్షల్లో రాయితీ వానలో రాయితీ ఇచ్చి ఈరోజు అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క అవకాశం అందరూ ఉపయోగించుకొని ఈ యొక్క మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ఈ హెల్త్ క్యాంప్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యూనియన్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారికి, అలాగే బిందుసాయి హాస్పిటల్ బసవ పుల్లారావు గారికి, బిందుశ్రీ గారికి వైద్య శిబిరము మన ఊర్లోనే ఏర్పాటు చేయడము, మనం ఊళ్ళో కూడా పోయి చూపించుకొని మనకేం ఇబ్బంది కాకుండా మన ఊరికే వైద్యులు వచ్చి చూపిస్తారు. దాంతో పాటుగా హెల్త్ కార్డు కూడా ఇస్తారు. ఈ కార్డు వల్ల మన ఊళ్ళో కూడా 4-5 హాస్పిటల్లో రాయితీ ఉందా, అన్ని ఊళ్ళలో కూడా ఉన్న ప్రముఖ హాస్పిటల్ కూడా ఆ కార్డు చూపిస్తే మనకు డిస్కౌంట్ కూడా ఉంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా మెగా హెల్త్ క్యాంప్ కూడా వినియోగించుకొని మన ఈ ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ఊరి యొక్క ప్రాంతాల్లో మనకి ఇబ్బందులు ఉంటే ఇక్కడ చూపించుకొని ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇంకేమైనా మెగాల కూడా అడ్డపై ఈ రైతు శిబిరాన్ని ఉపయోగించాల్సిన మీ అందరికీ పేరు కోరుకుంటూ మరి వీరిలో పాల్గొన్నటువంటి పెద్దలు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు మరింత ముందు ఉండాలని తోడ్పడాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మీ యొక్క కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి సహకారం అవసరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు అక్కలకు చెల్లెలకు తమకు అందరూ కూడా పేరు నమస్కారాలు. ఏదైనా చాలా సంతోషకరం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కృష్ణపల్లి ప్రాంతాల్లో జ్వరాలు బాగా వస్తుంటాయి. చాలా మంది ప్రతి సంవత్సరం జ్వరాలతోటి హాస్పిటల్లో కిటికీలు ఆడుతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే మన మామూలు జ్వరం వచ్చిన హాస్పిటల్కి పోతే చాలా మంది డాక్టర్లు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేషెంట్లకు చూస్తూ ఉన్నారు. ఒక పేషెంట్ ఇంకా 10,000 ఖర్చు వస్తూ ఉన్నారు. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, తర్వాత ఈసీజీ అని రకరకాల టెస్ట్లతోటి, వైర్లతోటి, మాత్రలతోటి చాలా అనుభవిస్తూ ఉంటాం మన కృష్ణపల్లి ప్రాంతంలో. కాబట్టి తనలో తోచినంత మన లక్ష్మణ్ గారు హాస్పిటల్స్ తో మాట్లాడి మీకు ఓపీ లేకుండా ఉచితంగా చూసే మార్గం చేసి, అదేవిధంగా మ్యాక్స్కోర్ హాస్పిటల్స్ కూడా చాలా మంది సర్వీస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ బసవ పుల్లారావు కానీ, బిందుశ్రీ కానీ, ఇంకా చాలా హాస్పిటల్, వర్షిత హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మంచి హాస్పిటల్సే. మీరు పోయి చూసుకున్నట్లయితే ఆ కార్డు మీద మీకు ఫ్రీగా చూస్తారు. కాకపోతే మందులు మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించి వైద్యం అందించాల్సిన మీ బాధ్యత ఉంది. కాబట్టి
గ్రామాలలో ఇప్పుడు అడవారిపల్లి విధమానికి కృష్ణపల్లి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం జ్వరాలతో బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. రకరకాల సమస్యలు ఉన్నాయి. గతంలో నీళ్ళు వాటర్ తాగేది, ఇప్పుడు మంచి ప్యూరిఫైడ్ వాటర్ వస్తున్నది. ఇప్పుడు అందరూ డిస్టర్డ్ వాటర్ తాగుతారు, అయినా కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము అందరం నివారణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కొద్దిగా. ఇప్పుడు గ్రామాల రోడ్లు ఇప్పుడు సీసీ రోడ్స్ వచ్చినాయి, ఫిల్టర్ వాటర్ వచ్చింది, కరెంట్ ఉంది, అయినా కానీ జ్వరాలతో బాధపడతాం. చికెన్ గున్యా, డెంగ్యూ, రకరకాల జ్వరాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్స్ కి పడికప్పుడు పోయి మన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు మేము ధన్యవాదాలు. పేర్లపాలెం ఆరోగ్య భరోసా కార్యక్రమం ప్రారంభించిన లక్ష్మణ్కి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే గ్రామ ప్రజలు, నా సోదరి సోదరమణులు, అక్క చెల్లెలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్ అయిన తర్వాత ఇదే చెప్తామనుకుంటాం. మనం ఎంతో పెద్ద మీటింగ్ పెట్టుకోవటం నిజంగా రైతు ఎన్నికలు పెట్టాము. మంచి కార్యక్రమం. ప్రజాసేవలో నేను కూడా అదే రూట్ లో నుంచి వచ్చింది కాబట్టి దాని యొక్క మంచి చెడు ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇలాగే ముందుకు వచ్చిన లక్ష్మణ్కి, అలాగే ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది పెద్దలు ఊళ్ళో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేది మంచి కార్యక్రమం కాబట్టి అందరూ దీన్ని మనం ఆమోదించి దీనికి తగు సూచనలు అందరం కలిసిమెలిసి పనిచేసి దీన్ని ముందుకు చేసే బాధ్యత మనందరూ మన యొక్క పైన ఉన్నది. అలాగే ఎక్కువ అన్నట్టు జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే ఒక వాటరే కాదు, మన గ్రామం కూడా మురికాణాలు కానీ మిగతా కూడా అన్ని శుభ్రంగా ఉంచుకోవాలా. అవి ఉంచుకుంటేనే మనకి దోమ, పగటిపూట దోమ పెద్ద డేంజర్, నైట్ పూట దోమ కూడా పగటిపూట వచ్చే దోమనే పెద్ద డేంజర్. కాబట్టి అలాంటి ఎక్కడ ఏదైనా కానీ బ్లీచింగ్ పెట్టడం కానీ లేకపోతే క్లీన్ చేయించడం కానీ మాజీ సర్పంచ్ గారు ఎదురుగానే ఉన్నారు కాబట్టి గ్రామ శాఖని ఎక్కువగా పనిచేసే సిబ్బందిని మనం వాళ్ళని ముందు తీసుకోవాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఊరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫండ్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ కలిసిమెలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాసేవలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని మనం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ పరంగా కావచ్చు, గ్రామ పరంగా కావచ్చు, పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేసే వాళ్ళని ఎప్పుడైనా అభినందించాల్సిందే. వాళ్ళని ముందు ప్రోత్సహిస్తూనే ఉంటేనే మిగతా వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళని ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోతాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వారిని అభినందించి ముందుకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇది ఆరోగ్య మన ఏది చెప్పేది కాదు మన హెల్త్ సెంటర్ ఏదన్నా ఎట్టి పరిస్థితులలో మనకు ఇంకా సబ్ సెంటర్ ఎట్లా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఓళ్ళ పాలనకి వచ్చే విధంగా మేమందరూ కృషి చేసి కంపల్సరీగా తీసుకొస్తామని మంచి పత్రిక. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డబుల్ పవర్ ప్లాంట్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా 22,000 మంది ఉంటారని తెలియజేసినారు. పక్కన ఏర్పడడం కూడా కలిసింది కాబట్టి ఊటీకి కలిపి ఒక 500 పడకల ఆసుపత్రి అనే అవకాశం ఉంటే చేయించగలరని కోరుతున్నాం. సుమారు 50,000 జనాభా ఉంటుంది సార్. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషణై
వెలుగులాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు. బడుగుల పాదాల పట్టుబానిస అతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతనతడు. మమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రి అతడు. బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు. హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు, సేతునైన మింగు మహామత్స్యమే అతడు. గురుపాదాల పట్టు శిష్యుడతడు, జనగణ మనమాతడు. జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. తల్లి ఒడిలోన ఒదిగే శిశువతడు, పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు. ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు, దయందు సరస్సంత లోతైనవాడు. జనగణ మనమాతడు, జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు, ప్రజల పాలనలో పరమ బంటునతడు. రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు, సర్వము త్యజించిన సన్యాసినతడు. సమరక్షేత్రములో రగిలే అర్జునుడు, బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు. ఒద్దిక ఓరిమిలో మనుడే అతడు, పీడితులను గాచే పీతాంబరుడు. కష్ట నష్టమందు కార్యశీలి అతడు, యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు. దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు, జనగణ మనమాతడు. జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు.
ధన్యవాదాలు.